వినడానికి బాగున్నాయి కదా. ఇప్పుడు హార్టికల్చర్ హబ్ 40,000 కోట్లు కేంద్రం పెడుతుందట, 60,000 కోట్లు ప్రైవేటు పెట్టుబడిదారులు పెడతారట. చివరికి నాడు నేడు దానికి కూడా విరాళాలు సేకరిస్తామని ఈ ప్రభుత్వం. మంచిదే, అర్జెంటుగా 1,00,000 కోట్ల రూపాయలతో మా దగ్గర హార్టికల్చర్ హబ్ ఏందో పేరు కాకుండా ప్రణాళిక ఒకటి మా ముందు పెడితే దాని గురించి ఆలోచిస్తాం. చాలా మాటలు ఇంతవరకు విన్నాం, మా జీవితం విని విని అలసిపోయాం. ఆఖరికి రాష్ట్ర ప్రజలందరూ ఆఖరికి ఆయన పోయిన అధికారం ఉన్నప్పుడు ఇచ్చిన పెద్ద లిస్ట్ ఉంటుంది, ఏ జిల్లాకి ఏం చేస్తా, ఏ జిల్లాకి ఏం చేస్తా అని. దాన్ని వీలైతే అంతలాగా పెట్టాలి, మీకు కూడా ఒకసారి ఇస్తాం. సో ఆయన దాన్ని అర్జెంటుగా హార్టికల్చర్ హబ్గా చేస్తే ముందర హార్టికల్చర్ ఏరియాకి వెళ్ళి ఆ చెట్లు చూస్తే ఎండిపోయిన చెట్లు, ఎండిపోతున్న కాయలు, ఏడుస్తున్న రైతాంగం కనిపిస్తారు. ముందు వాళ్ళు తక్షణం ఆదుకోమని వాళ్ళకి రక్షణ కోసం చర్యలు చేపట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకోటి మీరు అడిగింది సార్, నేను మా రాయలసీమ రత్నాలసీమగా మారాలనే నేను కోరుకుంటాను. ఎందుకంటే మాకు తెలియకునే మేము విజయనగర సామ్రాజ్య కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్ముకున్నారని పేపర్లో చదువుకుంటూ ఉంటాం, మేము అప్పుడు బుక్లో చదువుకుంటూ ఉంటాం. ఇప్పటికి కూడా రాయలవారు కట్టిన ఆ చైన్ ట్యాంక్సే పనిచేస్తూ ఉంటాయి మా ప్రాంతంలో. మాటలు కాదు, ఏదో రైమింగ్ బాగుంటుంది కానీ ఇంతవరకు కేజీఎఫ్ ఇక్కడిని జీజీఎఫ్ అదేదో అని చెప్పడం కాదు. నేను లెక్కలేసిన 500 కిలోలు బంగారు వస్తే ఎంత డబ్బులు వస్తాయి అని. ఏదో 700-750 కోట్లు వచ్చేట్లుంటాయి. అసలుకి ఏంది గవర్నమెంట్ యాడ్స్ సరిపోతుంది. అట్లా కుంగిపోయే ఈ అమరావతి ప్రాంతంలో కట్టే బిల్డింగులకు రీరిపేర్లకు అయిపోతుంది. ఆ స్టీల్ దానిలోకి దీనిలోకి పెడతానే డబ్బులన్నీ వాటికి అయిపోతుంది. నేను నారాయణ గారికి ఒక సూచన, హెచ్చరిక లేదు పాపం, ఎందుకంటే అయితే అయ్యారు కదా, ఆయనకు సూచన ఏంటంటే మీరు ఎక్కువ పరిగెత్తించద్దండి, అన్నీ కుంగిపోయే అవకాశం ఉంది. అసలే కష్టమైన ప్రాంతంలో కడతా ఉన్నారు, కరెక్ట్గా కట్టే విధంగా ప్లాన్ చేసుకోండి. ఏమైనా రేపు పొద్దున ఈ రాష్ట్ర రాజధాని మావిగా అన్న సంగతి గుర్తుపెట్టుకోమని నేను చెప్తా ఉన్నాను. నమస్కారం. నేను మొన్న ఒక 10 days బ్యాక్ 15 days బ్యాక్ నేను కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన చూశాను. మీరు వినే వార్తలన్నీ అబద్ధం, ధరలు పెరగవు, మాది షూరిటీ అని చెప్పినట్లు గుర్తు ఎలక్షన్ల ముందర. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రభుత్వంలో ఉన్నాడు కదా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కమర్షియల్ ఎల్పిజి కింద దానికి దాదాపు 1000 రూపాయల దాకా పెరిగినట్లుంది. కమర్షియల్ పెరిగినా ఆ ఖర్చు అంతా మళ్ళీ మన మీదే పడుతుంది, దాంట్లో జనం మీదే పడుతుంది. టీలో అయినా కాఫీ అయినా లేక టిఫిన్ అయినా మన మీదే పడుతుంది. ఇప్పుడు కూడా దేశం కోసం 3 రూపాయలు పెంచినాము అని చెప్పారు. అడిగేది ఒకటే, యుద్ధం జరుగుతుందని మీకు తెలుసు, యుద్ధం వలన వచ్చే కొన్ని నెలలు 4 నెలలు 5 నెలలు 10 నెలలు మన దగ్గర స్టాక్స్ ఉన్నాయని చెప్పినవాడు విన్నా నేను. సరే, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలి, ప్రజలకు కష్టంగా ఉంటుంది భారం అని మేము భావిస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేసే సేల్ ట్యాక్స్ని తగ్గించి, ఆ సేల్ ట్యాక్స్ని తగ్గించి కూడా ధర తగ్గించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలకి ఇక్కడ సంపద రోజు సృష్టించబడతా ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రోజు అసలుకి అదేది ఇట్లా డబ్బులు వస్తూ ఉంటాయి రాష్ట్రంలో, అప్పులైనా తెస్తా అంటారు కదా. కనుక సేల్ ట్యాక్స్ తగ్గించవచ్చు. అట్లాగే ప్రజల పక్షాన ప్రజల కోసం ఒక 10 రూపాయలు 20 రూపాయలు సబ్సిడీ కూడా ఇవ్వచ్చు అని నేను అనుకుంటా ఉన్నా. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆలోచించి పెరిగిన ధరే కాదు, ఈ కష్టకాలంలో యుద్ధం ఎఫెక్ట్ జనం మీద కూడా ఉంటుంది కాబట్టి, జనం కోసమే ప్రభుత్వాలు కాబట్టి ఒక 25 రూపాయలను తగ్గిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఫోటోషూట్కే నేను చూస్తూ ఉన్నాను, ఆగండి ఫోటోషూట్లే, రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది, బండ్లు పోతూ ఉంటాయి.
ఫోటో దాన్ని పదే పదే టీవీల్లోనూ వాటిలోనూ చూపిస్తూ ఉంటారు. ఎందుకు నిన్న కాబోయే వాళ్ళ లోకేష్ గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మా జిల్లాకు పోయాడు, పెద్ద కాన్వాయ్ వేసుకొని పోయారు. అట్లాగే వాస్తవానికి ఏమవ్వాలా, నేను ఎప్పుడు ఒకటి కోరుకుంటూ ఉంటా, అసలు వీళ్ళు హైదరాబాద్ అసలు పెద్ద ఇష్యూ, అది ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆ ఖర్చులన్నీ కూడా ప్రజల మీద పడకుండా చూసుకుంటే మంచిది. చెప్పే మాటలకి చేసే దానికి చాలా సంబంధం ఉండాలా, లేదేమో అని జనం అభిప్రాయపడతా ఉన్నారు. తగ్గించుకోమని చెప్పండి, ఎవరొద్దన్నారు. ఫ్రైడే, ఈరోజు ఫ్రైడేనా, మళ్ళీ ఎంతమంది కార్లు వాడతారో లేదో ఇది ఒక 5 గవర్నమెంట్ వెహికల్స్ చూసా, బరా అట్లా పైకి పోతూ ఉంటే, వెలగబడి అయిపోతూ ఉంటే. సో మళ్ళీ ఈరోజు ఏ వెహికల్ కదలకూడదు కదా. Let they think what they speak, what they are practicing. Thank you.